ఇల్లి చచ్చిపడింది. ఏదో కీడైతుందని గుబులవుతుంది. చిన్న చిన్న ఆటలు గుబులు పడితే ఎట్లా? నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నమ్మలంగా ఇంటికి పో. నేను గంట సేపట్లో వస్తా. కొమరే చేటా കുമരി ഇനി മുതൽ എൻ്റെ അടുത്ത് നിന്ന് പാല് മേടിച്ചോ. ഈ പാക്കറ്റ് പാൽ നിർത്തിവെയ്. ഞാനൊരു പശുവിനെ മേടിച്ചിട്ടുണ്ട്. ఆవు కొన్నావా? మంచిదేగా. ఆవంటే అమ్మ లెక్క. మంచిగా చూసుకో. ఇందుకు పేరేం పెట్టినావు? లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఏంది బల్జా గింత పొద్దుగాల వచ్చినావు? ఆశలే నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెప్పు. గది సరే గాని ఇంత పొద్దుగాల నువ్వేడికల్లో వస్తున్నావు? నిన్న పున్నమి కదా, బావున్నప్పుడు పున్నంకే గా కొండ మీద ఇంటదానికి తీసిపోతుండేగా. గందుకే ఆడుంటే బావుతో ఉన్నట్టుంటదని ఆడికెళ్ళే వస్తున్నా. అవు ఒక్కదానిపై ఎందుకు పోయినావు? ఎవరన్నా తోడు తీసుకోబోరాదు? ఒంటరిగా ఎందుకు చెల్లే? అప్పుడు అంటే ఆడుంటుండే. అవు మాలేసినావుగా, అంత మంచిగా అవుతుందా? ఏం మంచోడే ఏందో. మందు మాంతనే కానీ ఇంటికి వచ్చేది లేదని చెప్పిపోయింది రాముల. ఒకసారి నా వల్ల అందరి ముందు ఇజ్జత్ పోయింది ఆ తల్లిది. మళ్ళా గట్లాంటి తప్పు జరగద్దని గీ మాలేసిన. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? నేనెంత చెప్పాను అనుకుండా గా రాముల ఊరుకు పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి లేదని చెప్పి పైసల కోసం నా పానం తీస్తుంది. నా బతుకే గంతంత మాత్రం ఉందేడా. గా పైసలు అడిగెళ్తావాలే ఏం అర్థమైతలే. జర మనసు మంచిగా అయితేనే ఇట్లొచ్చిన. పైసలు లేకుంటే ఏ పని నడవదేడా. ఆఖరికి పానాలైనా. నేను ఇప్పుడే వస్తాగు. బల్జా ఇగో ఈ కమ్మలు మార్చి ఇంకా పైసలు ఇచ్చేసే రాములకి. ఏంది చెల్లమేది? నీ బంగారం ఇచ్చిలేంది? ఇట్లాంటి పని చేయకు. లోపల పెట్టుకో పో. చెల్లెమ్మ అంటేవి కదా, తోడబుట్టింది ఇచ్చింది అనుకో. ఏంది ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచన చేయకు. రాములానా గిట్లే? రాములా అక్క బల్జా నాకంతా చెప్పిండు. నువ్వేం దిగులు పడకు, అంతా మంచిగా అవుతుంది. ఈ కమ్మలు ఇచ్చినా గై మార్చి నీకు పైసలు వేస్తాడు, చూసుకో. కష్టంలో నేను పక్కన లేకపోయినా నాకు సాయం చేస్తున్నావు అక్క. నాకేం మాట్లాడాలో తెలుస్తలేదు. అరే తీ, అవన్నీ మళ్ళీ చూద్దాంలే గాని నువ్వు జల్దీ వచ్చేసాయి. ఉంటా. గట్లనే అక్క. నమస్తే సార్. హెడ్ కానిస్టేబుల్ ఏరై సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ గ్రీన్ టీ. రమేష్ కదా? అవు సార్. ఓకే చితిల 2 శవాల్ జంగగానే కేస్తో మస్తు సెటిల్ అయిపోయినావులే. తీసుకోండి సార్. ఈ పూలు మనతో కాదు, లిటిల్ ఎలర్జీ అన్నట్టు. పక్క తీసుకోపోయి పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పి ఎందుకు కదా ఇట్లా వచ్చినావు? మీకు తెలియంది ఏముంది సార్. జర ఇప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. అట్లంటావా? అయినా ఆ కేసుని మస్తు సెటిల్ చేసుకున్నావుగా. ఇంకేం కాదులే, నేను చూసుకుంటా పో. ఉంటా సార్. అవురేయా, ఈ హీరో ఎప్పటికెళ్ళి రాట్లా? ఎవరు సార్? జంగైరా బాయ్. కేసు వెనక్కి తీసుకెళ్ళినప్పటి నుంచి వస్తాలేడు సార్. ఊర్లకెళ్ళి లేడు. ఇంట్లో వాళ్ళకు కూడా ఏడికి పోయిండో తెలియదంట సార్. ఇంకెందుకు వస్తాడు? తెలివిగా కేసుని క్యాష్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయాడు.
వాళ్ళ ఇంటోళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా మస్తు సెటిల్ అయిపోయి ఉంటారు. మళ్ళా వీళ్ళ కోసం మీడియాలో ఓటింగ్లు పోలింగ్లు అని స్క్రోలింగ్లు మజాక్ అయిపోయింది కొడుకులకి. నన్ను చూస్తారంటే పోయి పని చూసుకుంటారు. సారు, మీరేమనుకోనంటే ఒక్క విషయం చెప్తాను సారు. కాకి సొక్క వేసుకునే ముందు ప్రతి ఒక్కడు నిజాయితీగా బతకాలనుకుంటాడు. కానీ పరిస్థితుల వల్ల, ప్రెజర్స్ వల్ల అవినీతి అనే బురద యూనిఫామ్కి రాసేసుకుంటాడు. కానీ జంగయ్య అట్టంటోడు కాదు సార్, నీతిని నమ్మిండు. ఇందాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కనబడతాలేదు, కంప్లైంట్ ఇయ్యలేదని మీరన్నారు సార్. గాడి ఇంట్లోకి వెళ్ళిపోయినాక 4 రోజులకే లక్ష్యం వచ్చింది సార్. నేనే ఎస్ఐ స్టేషన్లో ఉండు నిన్ను చూస్తే గుస్సైతాడని పంపేసిన సార్. సార్, మంచోడో చెడ్డోడో ఒక పోలీస్ కనిపిస్తాలేదంటే కనిపెట్టాలి కదా సార్. పోలీస్ అంటేనే మంచోడని నమ్మేటోడు సార్. ఆడు కేసు వాపస్ తీసుకున్నాడంటే గాడేదో తప్పు జరిగింది సార్. ఖచ్చితంగా ఆ తప్పు ఆడు చేసి ఉన్నాడు సార్. ఆడు మంచోడని మీరు అనకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డోడని మాత్రం అనకుర్రి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించురు సార్. మీరు కూర్చోండి, సార్ చెప్పేస్తా. ఇది హైదరాబాద్ అయితే 7 కంప్లైంట్ ఇస్తున్నారేంది? సార్, ఏంటి సార్? పోలీస్ స్టోరీస్ అని ఎన్నిసార్లు చూసినావు? వాయిస్ మ్యాచ్ కాకపోయినా సాయి కుమార్ లెక్క డైలాగులు సాలిడ్గా చెప్పినావు. అంటే కానీ మిస్సింగ్ కేసు మనమే ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరికే సార్? ఏం కేసు? ప్రతోని నీతికో రేట్ ఉంటుంది వీరయ్య. గదంతనేది ఆడి ఈక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జంగ గాని జీవితంలో నీతుందో పోతుందో చూద్దాం.